ఇక్కడి నుంచి కిష్కింధాకాండం ప్రారంభమవుతుంది. అరణ్యకాండం పూర్తయింది. అసలు కిష్కింధాకాండం ప్రారంభమే ఒక విచిత్ర శ్లోకం. స అనే అక్షరంతో మొదలైంది. త స అనే 2 అక్షరములు వాల్మీకి చాలా ఇష్టం. కారణం ఏంటో తెలుసా? రామాయణంలో మీరు ఎక్కడ చూడండి ఆయన సత లేకుండా ఏ శ్లోకం రాయడు వీలున్నంత వరకు. సుందరకాండ అయితే ఇక చెప్పక్కర్లా. సుందరకాండలో 68 సర్గల్లో 1-2 సర్గలు పక్కన పెడితే మిగతా సర్గలన్నిట్లో అయితే సకారం లేక తకారం ఉంటాయి. స అంటే సీత, ఆ సీతలో ఉన్న మొదటి అక్షరమట, 2 తకారం అట. సత అండం ద్వారా నేను సీతనే తలుచుకుంటున్నాను, సీతామాత లేదే నా రామాయణం లేదని చెప్పాడు. ఓం తత్ సత్ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఈ చరాచర జగత్తంతా సత్ పదార్థము, బ్రహ్మ పదార్థము. తత్ అది అంటే కనపడేదంతా సత్తు, బ్రహ్మ పదార్థము. అందుకని స అనేది సత్తులో ఉన్నది, తత్తులో ఉన్న తకారము, వీటిని ఎక్కువ ఉపయోగిస్తాడు. ఇంకొంచెం జాగ్రత్తగా చదవాలి ఇది. సతాం పుష్కరిణీ గత్వా పద్మోత్పలఝషాకులాం రామః సౌమిత్రి సహితః విలలాప ఆకులేంద్రియః. సహ అంటే అతడు, ఎవరు? రాముడు. తాం పుష్కరిణీం గత్వా అక్కడ ఒక పుష్కరిణిని చూశాడు. ఋష్యమూక పర్వతం దగ్గర ఒక పుష్కరిణిని చూశాడు, ఒక సరస్సుని చూశాడు. ఆ పుష్కరిణి ఎలా ఉంది? పద్మోత్పల ఝషాకులాం. పద్మ తామర పువ్వులు, ఉత్పల కలువ పువ్వులు, ఝష చేపలు, వీటితో నిండి ఉన్నది. ఆకుల అంటే బాగా నిండుంది. అందులో సమృద్ధిగా తామర పువ్వులు ఉన్నాయి, ఎక్కువగా కలువ పువ్వులు ఉన్నాయి, ఎన్నో చేపలు ఉన్నాయి. ఇవన్నీ కలిపినటువంటి ఆ చెరువు చాలా అందంగా ఉంది. అది చూడగానే రాముడు సౌమిత్రితో ఆకులేంద్రియుడై విలపించాట, ఏడ్చాట, దుఃఖించాట. సీత లేదు, ఆయనకి వ్యాకులత్వం కలిగింది, అంటే శోకం కలిగింది. ఆ శోకంతో ఏడ్చాట. ఏడవడానికి గల కారణం ఏమో చెరువు అంటాడు ఆయన. అసలు ఈ చెరువు ఏమిటి, ఏడవడం ఏమిటి, మనకు అనుమానం రావాలిగా. అతడు అక్కడ ఒక కొలను చూచాడు. ఆ కొలనులో తామర పువ్వులు ఉన్నాయి, కలువ పువ్వులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. అవి చూడగానే రాముడు లక్ష్మణునితో పాటు తీవ్రమైన వేదనకి గురై ఏడ్చాడు అంటాడు. ఏడుపుతో మొదలయ్యింది. ఏమిటి కారణం? అది రాముని యొక్క గొప్పతనం అంటే. అసలు ఇలా ఎవడన్నా సర్గ రాస్తాడా అని మనకు అనుమానం కూడా రావాలి. బాగా చదివితేలండి, ఏమీ లేకుండా ఊరికే పారాయణ చేసుకుపోతే అదేముంది, టేప్ రికార్డర్లో అయిపోతుంది. అలా కాకుండా దృష్టి పెట్టాలి. ప్రారంభమే ఓ చెరువు అంటాడు, ఓ పద్మాకరం కనపడింది. పద్మాకరం కనపడితే ఆనందం కలగాలి, కానీ ఏడవడం ఏమిటి అంటే భక్తవత్సలుడు రాముడు. సీత జీవులకు ప్రతీక. కావ్యములెప్పుడూ కరుణస్వరూపంతో ప్రారంభమవుతాయి. ఈ చరాచర జగత్తులో అన్ని రసాల్లోకి గొప్ప రసం ఏమిటంటే కరుణ రసం. ఏకో రస కరుణ ఏవ అని భవభూతి అంటాడు. రసాలలో కరుణ రసం చాలా గొప్పది. అందుకే వాల్మీకి రామాయణం ప్రారంభమే శోకంతో శ్లోకం మొదలయ్యింది. ఇక్కడ కూడా ఈ కాండం కూడా, కిష్కింధాకాండం కూడా శోకంతో ప్రారంభమయ్యింది. ఆ శోకానికి మూల కారణం రాముడికి ఆశ్రిత పక్షపాతం, జీవులను రక్షించాలనే కోరిక. సీతాదేవి ప్రియురాలు, నా భార్య, నన్నెంతో నమ్ముకున్నది. ఒక్కసారి పెళ్ళయ్యాక నువ్వే దిక్కు, నీతోటే ఉంటాను అని నమ్మి తనతో వచ్చినటువంటి భార్య తనకి కనబడకుండా పోతే, చెప్పా పెట్టకుండా అదృశ్యురాలైపోతే, ఆమె కోసం ఏడ్చినటువంటి వాడికి అక్షయ లోకాలు వస్తాయి అని స్మృతులు చెబుతున్నాయి. అందుకని రామచంద్రుడు అది దృష్టిలో పెట్టుకుని మానవునిలా ఏడ్చాడు. అంటే ఆశ్రయించుకున్న వాళ్ళ కష్టం తన కష్టం కింద భావించేవాడు భగవంతుడు. భగవంతుడు అంటే ఎవడు? ఆశ్రితుల కష్టమే తన కష్టంట. వాళ్ళకి బదులు తాను ఏడుస్తాడు ఆయన. సీత ఏడిస్తే ఈయన ఏడుస్తాడనమాట. తర్వాత ఆ చెరువుని చూడగానే ఎందుకు ఏడ్చాడు? పోనీ ఏడుపుతో మొదలెట్టచ్చు, కానీ ప్రత్యేకంగా చెరువుని ఎందుకు వర్ణించారంటే సీతాదేవి ఆ చెరువు రూపంలో కనపడింది. సీత కళ్ళు తామర పువ్వుల్లో ఉంటాయి, శరీరము కలువ పువ్వుల వాసనతో ఉంటుంది. అందుకే పద్మ, ఆవిడ కళ్ళు పద్మాక్షి కనుక పద్మముల వంటి నేత్రములు కలిగినది. ఉత్పలగంధి, ఆవిడ శరీరం నుంచి కలువ పువ్వుల సువాసన వంటి వాసన వస్తుంది. ఝషాకుల, చేపలాగా అప్పుడప్పుడు ఆవిడ కళ్ళు చేపల్లా మెలమెల్లాడతాయట.
అందమైన స్త్రీ కళ్ళని చేపలతో పోల్చేవారు. అందుకే మీనాక్షి. ఈ కన్నులా చూస్తే ఈ కొలుకు చేప తోకలాగా, ఇదేమో కంటిగుడ్డులా కనపడుతుందన్నమాట. అందుకని ఆ చెరువు చూసి చూడగానే పద్మాక్షి, మీనాక్షి, ఉత్పలగంధి అయినటువంటి సీత గుర్తుకొచ్చింది. సౌమిత్రితో కలిసి అందుకేడ్చేట. అసలు పుష్కరిణి అనే శబ్దమునకు జగన్మాత సీత అని మరొక అర్థాన్ని కూడా మహానుభావులు పెద్దలు చెప్పారు. కాబట్టి సీతని గుర్తుకు తీసుకొచ్చిందనమాట ఆ చెరువు. ఆ చెరువు ఎంతో పవిత్రమైనది, సీత అంత పవిత్రమైనది. ఈ చెరువులోకి మహాత్ములు తప్ప ఎవరైనా అడుగు పెడితే వాళ్ళు భస్మం అయిపోతారట. అక్కడున్న పుష్కరిణి ఒకటి ఉన్నది, అందులోకి నీచులు స్నానానికి అడుగు పెట్టకూడదు. అలాగే అమ్మవారికి కూడా భక్తులు వస్తేనే ఆవిడ ముట్టుకోగలరు, అభక్తుడు వస్తే ఇదో రావణుడిలాగా నాశనం అయిపోతాడు. అటువంటి దాన్ని చూచి దుఃఖించాట. ఆశ్రిత పక్షపాతం ఎలా ఉంటుందో భగవంతుడికి ఇందులో చెప్పారు. సాధారణంగా సహజంగా తాను ఇష్టపడిన భార్య కనపడకపోతే ఎవరికైనా దుఃఖం వస్తుంది. ఈవిడ మామూలు ఇష్టురాలు కాదు, హృదయమునకు ఇష్టురాలన్నమాట. అప్పుడు లక్ష్మణుడితో ఎంత చెప్పాడో ఆయన, లక్ష్మణ చూసావా, ఈ నెమలి ఈ పక్కన నృత్యం చేస్తోంది, ఇందులో తామర పువ్వులు కనపడుతున్నాయి, కలుగు పువ్వుల నుంచి సువాసన వస్తున్నది, చేపలు ఆడామగా కలిసి విహరిస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే మీ వదిన సీత నాకు గుర్తుకొస్తున్నది. సీతకి నేనంటే ఎంత భక్తి. ఏనాటికైనా సీతను చూడగలుగుతానంటావా? తిరిగి మనందరం కలిసి అయోధ్యానగరానికి వెళ్ళగలమా? పంచవటి ప్రదేశంలో ఉన్న ఆహ్లాదకర దృశ్యాల కంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇంకా బాగున్నది. ఆడపక్షులు మగపక్షులు కలిసి వెడుతున్నాయి, నేను దిక్కులేని పక్షిని అయిపోయాను. పైగా వసంత ఋతువు ఇక్కడంతా బాగా పచ్చగా పుష్పాలతో సుగంధ ద్రవ్యాలతో కనపడుతోంది. ఋతువులలో వసంత ఋతువు చాలా గొప్పది. ఋతువునాం కుసుమాకరహ అన్నారు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏమని చెప్పాడు భగవద్గీతలో? 6 ఋతువుల్లో కుసుమాకరహ, నేనే వసంత ఋతువుని అన్నాడు ఆయన. అంటే అది కృష్ణస్వరూపం, విష్ణుస్వరూపం. ఆ ఋతువులో మల్లె పువ్వులు గుబాళిస్తూ ఉంటాయి, ప్రకృతి అంతా చిగురిస్తుంది, అత్యంత ఆహ్లాదకరంగా పవిత్రంగా ఉంటుంది. పవిత్ర ప్రేమ కలిగినటువంటి భార్యామణి ఈ సమయంలో పక్కన లేకపోతే ఈ వనమంతా శూన్యంగా ఉంది. ఆశ్రయించుకున్న స్త్రీ ఎక్కడుందో తెలియక, ఆవిడ్ని వెతకక, ఆమె గురించి పట్టించుకోక కాలక్షేపం చేసి నిద్రపోయేవాడంత పాపాత్ముడు లేడు. రాముడు ధర్మాత్ముడు కాబట్టి చెప్పాడు, తన భార్య కొంతకాలం నుంచి కనపడలేదండి, ఆవిడ కోసం ఆవిడ కనపడేదాకా వెతకాలట. ఏది చచ్చిపోయిందని తెలిస్తే ఇంకేం పట్టించుకోక్కర్లా, ఒక్కసారి శరీరం విడిచిపెట్టాక ఇక అక్కడితో బంధం పోయింది. కానీ ఇక్కడ సీత స్థితి అలా కాదు. ఆమె ఒక రాక్షసుని చేతిలో పడింది, రావణుడు అపహరించాడని తెలిసింది, ఎక్కడుందో తెలియదు, ఏ కష్టాలు పడుతోందో తెలియదు, నిరంతరం తననే తలుచుకునే పరమపతివ్రత. అటువంటి ఆవిడ్ని తలుచుకున్నప్పుడు చెట్లు, పువ్వులు, కొలనులు అన్నీ బాధే కలిగిస్తాయి. రాముడు మామూలు నీచ శృంగార వ్యామోహం కలిగినటువంటి వాడు కాదుగా. ఏ సామాన్య కాముకుడైతే ఆ బాధ వేరు. అటువంటి వాడైతే రాముడు పోతే పోయిందిలే ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకుందాం అనేవాడు. కానీ రాముడు ఆరాధిత సీత, అటువంటి మహాత్ముడు ఆయన. సీతా వల్లభుడు, సీత చేత ఆరాధింపబడేవాడు, సీతని ఆయన ఆరాధిస్తాడు. అది ఒక పవిత్ర ప్రేమ. ఒక పరమాత్ముడు జీవుణ్ణి ఎలా పట్టుకోవాలో, జీవుడు పరమాత్మను ఎలా పట్టుకోవాలో ఈ ఇద్దరూ పరస్పరం చూపించారు. అందుకే ఆమెను అనుక్షణం గుర్తుకు తెచ్చుకుంటున్నాను. ఇక్కడున్న పువ్వులు మనోహరంగా ఉన్నాయి, అందులోంచి తేనె కారుతోంది. సీతకి ఇలాంటి పుష్పాలంటే ఎంతో ఇష్టం. ఈ పువ్వులు దండగా గుచ్చి ఆవిడికి ఇస్తే ఎంత సంతోషపడుతుంది అని చాలా అద్భుతంగా వర్ణించాడు ఇక్కడ. కవులంతా కూడా పూర్వకాలంలో అలాగే వర్ణించేవారు. ఆ కవుల యొక్క కవిత్వం మనకు అర్థం కాక ఏమిటంటే వీళ్ళు కూడా మనలాగే వ్యామోహంలో పడ్డారు, భార్యాభర్తలు దూరం అయితే ఎంత బాధపడాలో అంటాం. కానీ వాళ్ళది జ్ఞానం, తమని ఆశ్రయించుకున్న వాళ్ళని వదలకూడదనేటటువంటి ఒక గొప్ప ప్రేమ. అసలు ఆ భక్తి, ఆ ప్రేమ లేకపోతే మనిషి ఎలా అవుతాడండి? మా ఆవిడ చచ్చిపోయినా పర్వాలేదు, నేను మాత్రం హాయిగా వెళ్ళి అప్పాలు తింటానంటాడా? అంటే వాడు భర్తలు అవుతాడు. తనని నమ్మి వచ్చింది, ఏ పరిస్థితుల్లో విడిచిపెట్టను అన్నాడు వాడు. అనేకములైన ఒట్లు పెట్టుకున్నాడండి, నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడా లేడా? నాతి చరామి నా అతి చరామి, చరామి నడుస్తాను, అతి చరామి వదిలి నడుస్తాను, నా అతి చరామి
నా అతి నాతి నాతి చరామి అంటే ఈ రోజు నుంచి నిన్ను దాటి వెళ్ళను, నిన్ను కాదని నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించను అని వేదమంత్రంలో ఒక ప్రమాణం చేశాడు. పెళ్లిలో ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్యం అని పురోహితులు వారు చెప్పి వీడి చేత నాతి చరామి అనిపిస్తారు. ఈ రోజు నుంచి ధర్మము విషయములో నిన్ను విడిచిపెట్టను, మనిద్దరం కలిసి ధర్మాచరణం చేద్దాం, మనిద్దరం కలిసి అర్థమును సంపాదిద్దాం, డబ్బు ఇద్దరం కలిసే ఖర్చు పెడదాం, నీకు నీవే నాకు నేనే అని కాకుండా ఇద్దరం కలిసి ఓ పని చేద్దాం. ఇక మూడవది కోరికలు ఏమొచ్చినా ఇద్దరం కలిసే తీర్చుకుందాం, అందుకని ధర్మేచ అర్థేచ కామేచ ఈ మూడింటికి ప్రతీకగా 3 ముళ్ళు వేస్తున్నాం. 33 ముళ్ళు ఎందుకు వేయకూడదంటే ఇందుకే వేయకూడదు. ఆ 3 విషయాలలో భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు సంబంధం పెట్టుకోవాలి. ధర్మార్థ కామములే. 4వదైన మోక్షం ఎవరికి వారు కష్టపడి సంపాదించుకోవాలి కనుక 4వ ముడి లేదు. మోక్షేచ అని మంత్రంలో చెప్పకూడదు, చెబితే బండబూతు తప్పది. ధర్మార్థ కామములందు మాత్రమే నేను నిన్ను దాటను అని వీడు వెంటనే ప్రమాణం చేస్తాడనమాట. అది నాతి చరామి అంటే తెలుగు నాతిగా. తెలుగులో నాతి అంటేనేమో స్త్రీ, ఇది సంస్కృతం. నా అతిచరామి నాతి చరామి, నిన్ను విడిచి వెళ్ళను అంటున్నాడు. ఆ మాట నిలబెట్టుకోవాలి. దానికోసమని ఇంత దుఃఖం పొందుతున్నట్ట ఆయన. సీత దుఃఖం తన దుఃఖంగా భావించాట. వీళ్ళు అలా కబుర్లు చెప్పుకుంటూ వెడుతూ ఉండగా తౌరుష్యమోకస్య సమీపచారి చరంతదర్శాద్భుత దర్శనీయౌ శాఖామృగాణామధిపస్తరస్వీ వితత్రసే నైవచిచేష్ట కించిత్. ఆ సమయంలో వీళ్ళు నడుచుకుంటూ ఋష్యముఖ పర్వతం దాకా వచ్చేశారు. కబుర్లో పెడితే కాలము తెలియదు, దూరము తెలియదు. వీళ్ళకి తెలియకపోయినా తెలియవలసిన వాళ్ళకి తెలిసింది. ఆ ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడు ఉన్నాడు, వానర రాజు, వాలికి భయపడి అటు ఇటు తిరుగుతున్నవాడు. ఆయన పక్కన 4 మంత్రులు ఉన్నారు. ఆ 4 మంత్రులతో కూడిన సుగ్రీవుడు ఈయన చూచాడు. రాముడితో పాటు రాముడి పక్కన ఉన్న లక్ష్మణుణ్ణి చూచాడు. ఒక్క క్షణం వణికిపోయాడు, కంగారు పడిపోయాడు. ఓయ్ బాబోయ్, మనుష్యుల్లో ఇంత బలపరాక్రమాలు ఉంటాయా? ఏమి బలం, ఏమి పరాక్రమం! మనుషులు పొడుగ్గా ఉన్నారు, చేతులు కూడా ఆజానుబాహువులు వాళ్ళు కనుక మోకాళ్ళ వరకు వేళ్లాడుతున్నాయి, కోదండాలు ధరించారు, అమ్ముల పొదులు ధరించారు, మంచి జటాజోటాలతో ఉన్నారు అని కంగారు పడిపోయిన సుగ్రీవుడు ఒక్క క్షణం కూడా మనశ్శాంతి లేక ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి, ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి దూకాడు. అక్కడ 2 కొండలు ఉన్నాయి, ఒకటి ఋష్యముఖం, మరొకటి మలయ. ఈ మలయ పర్వతం, ఈ మలయ పర్వతం, ఇంకో మలయ పర్వతం ఉందనుకోండి. ఆ మలయ పర్వతం కాదు ఇది, ఇక్కడ కూడా ఇంకో మలయ పర్వతం ఉంది. మలయం నుంచి ఋష్యముఖానికి, ఋష్యముఖం నుంచి మలయం మీదకి అటు ఇటు దూకుతున్నట్ట. నిజానికి ఇదంతా మతంగ మహర్షి ఆశ్రమం. ఒక 8 మైళ్ళ ప్రాంతం అంతా కూడా మతంగ ఆశ్రమం. ఈ మతంగ మహర్షి యొక్క ఆశ్రమంలోకి శాప భయం వల్ల వాలి అడుగు పెట్టాడు. ఆ విషయం సుగ్రీవుడికి తెలుసు. ఇక్కడికి వాలి రాలేడు అని తెలిసి అక్కడే మకాం పెట్టాడు. ఆ ధైర్యంతో అక్కడ ఉంటున్నాడు. అయినా రామలక్ష్మణులు చూచి పారిపోయాట. అప్పుడు హనుమంతుడు చూశాడు. ఇప్పటిదాకా హనుమంతుడి పాత్ర మనకి రాదు రామాయణంలో, ఇదే హనుమంతుడి పాత్ర ప్రారంభం. ఇవాళ కల్పిత కథలు చాలా వచ్చి ఎక్కడెక్కడికో తీసుకుపోతున్నారు అనుకోండి, అవన్నీ ఉట్టి అబద్ధాలు. మహాభారతంలోనూ రామాయణంలోనూ చేసే 2 పొరపాట్లు. హనుమంతుడు చిన్నప్పుడే రాముడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టాడు, ఉట్టి అబద్ధం అది. హనుమంతుడు మానసికంగా రామభక్తుడు తప్ప ముఖాముఖి రాముణ్ణి చూచింది కిష్కింధాకాండలో ఋష్యముఖ పర్వతం దగ్గర శబరి ఆశ్రమం దగ్గర నుంచి వచ్చినప్పుడే హనుమంతుడు రాముణ్ణి చూచాడు. అలాగే భారతంలో కూడా ఏది భీముడి దగ్గరికి కృష్ణుడు వచ్చాట, మత్తు వదల్లరా అని పాట పాడా, వీడు చూసి వచ్చాడా? పాట అద్భుతంగా ఉంటుంది, అది మహానుభావుడు ఘంటసాల పాడారు కనుక. కానీ కథ కల్పితం, ఒట్టి అబద్ధం. శ్రీకృష్ణుడు పాండవులను మొట్టమొదట చూసింది ద్రౌపదీ స్వయంవరంలో. ద్రౌపదీ స్వయంవరం జరిగేదాకా పాండవులను కృష్ణుడు చూడలేదు, కృష్ణుడిని పాండవులు చూడలేదు. ఎంత కల్పితం కల్పించారో చూడండి. బకాసురుని చంపడానికి తిండి తినేసి వెళ్ళి భీముడు పడుకుని నిద్రపోయాట. భీముడు అంటే గుర్రు పెట్టి నిద్రపోతాడా?
గుర్రు పెట్టడానికి మీకు వల్ల ఏమన్నా శ్లేష్మం కఫంతో పెరిగిపోయినటువంటి అనారోగ్యవంతుడు భీముడు అంటే భీముడికి గురక రాదు. రోజుకు 2 గంటల నుంచి 3 గంటల కంటే ఎక్కువ నిద్రపోనటువంటి వాడు పాండవుల్లో భీముడు మాత్రమే. భీముడంత ఆరోగ్యవంతుడే లేడు. ఏమి తిన్నా జీర్ణమైపోతుందండి ఆయనకి. విషం తింటే అరిగిపోయిందిట. దుర్యోధనుడు బండెడు పులిహార పెట్టి పులిహార నిండా విషం కలిపితే ఆ విషంతో కూడిన పులిహార తింటే 1 గంట నిద్ర వచ్చిందిట అంతే ఆయనకి. విషం తింటే కేవలం మత్తు వచ్చింది అంతే ఆయనకి. అది ఆయన లేవు. ఆయనకి అజీర్ణ వ్యాధులు లేవు, పొట్ట లేదు, పొట్ట సన్నగా ఉంటుంది. మహావీరుడు, కృష్ణ భక్తుడు, అది వేరే విషయం. పాండవుల్ని రక్షించిందే కృష్ణుడు పరమాత్మ. కానీ కథ ఎందుకు కల్పించాలి మనకి? అన్ని పనులు అయ్యాకే కృష్ణుడు ఆయన దగ్గరికి తీసుకున్నాడు. వాళ్ళందరికీ మానసికంగా కృష్ణ భక్తి ఉన్నది తప్ప చూడడం మాత్రం ద్రౌపది స్వయంవరంలో. కాబట్టి ఇలాంటి కల్పిత కథలు ఎన్నో వచ్చి పడిపోయాయి భారతదేశంలో. అందులో ఈ సినిమా వాళ్ళు వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు. ఏం చేస్తాం, అదో కర్మ. అవి నమ్మినట్టుగా ఇవి నమ్మం. ఎంత దారుణమైన కల్పనలంటే అలాంటి కల్పితాలు తీసినటువంటి వాళ్ళు చివరి రోజుల్లో అనారోగ్యం చచ్చిపోతారని పెద్దలు చెప్పారండి. మహాభారతం రామాయణాన్ని మరీ వక్రీకరించేస్తే ప్రమాదం. మరీ దారుణం ఏంటో తెలుసా? భీముట్ట కీచుకుణ్ణి చంపలేక కత్తితో పొడిచేట రహస్యంగా. ఇంత పాపం ఎక్కడైనా ఉంటుందా? భీముడు కీచుకుడితో యుద్ధం చేస్తున్న ఘట్టం మీకు వర్ణించాను. ముద్ద చేసేశాడు. చలివిడి ముద్ద కొట్టినట్టు, చపాతీ పిండి పూరీ పిండి కొట్టినట్టు కొట్టేశాడు. వీధుల్లో బడ్డీ కొట్ల దగ్గర పూరీలు వేస్తారే, ఆ పూరీలు వేసేటప్పుడు ఒక్కొక్కడిని చూస్తానమాట. ఆ పూరీ పిండి ఇలా కొట్టి ముద్ద చేస్తాడు వాడు. అలా పిండి కూడు చేసేసాడు అన్నారు భారతంలో. అంతటి వీరుడు భీముడు. ఆయన కర్మగాలి కీచుకుడిని చంపలేక వాళ్ళ ఆవిడ కత్తి బొడ్లో పెట్టిందిట. ఈ కత్తితో రహస్యంగా పొడిచాట. ఎంత పాపం ఇది మరి! నీకేదో కీచుకుడి మీద ఇష్టం ఉంది కదా అని భీముడిని పాడు చేస్తావా? నీకు అభాండం వేయడానికి భీముడు దొరికాడా? అలాంటి పాపములు చెయ్యరాదు అని భవిష్యత్తులో అందరికీ ఒకసారి హెచ్చరిక చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా మహానుభావుడు ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ప్రవేశించారు. ఆయన చూశాడు, రాముణ్ణి చూచాడు, లక్ష్మణుడిని చూచాడు, సుగ్రీవుణ్ణి చూచాడు. ఆ సమయంలో సుగ్రీవుడు, సహచరులారా, ఈ కొత్తగా వస్తున్న 2 వీరుల్ని చూచారు కదా, వాళ్ళిద్దరూ చూడ్డానికి అన్నదమ్ముల్లా కనపడుతున్నారు. పరమసుందరాకారులు, ఆజానుబాహులు, ధనుర్ధారులు. కొంపతీసి వాలి పంపగా వచ్చిన గూఢచారులేమో. నా అనుమానం వాలే పంపించుంటాడు. లేకపోతే మనం ఎక్కడున్నట్టు ఎవరికీ తెలియదు కదా, మన దగ్గరికి వాళ్ళు ఎందుకు సూటిగా వస్తున్నారు అని ఇక్కడి నుంచి పారిపోదాం ఎక్కడికైనా అంటూ ఉంటే 2 చేతులు జోడించి హనుమంతుడు ఇలా అన్నట్ట. అందుకే హనుమంతుడికి ఇక్కడ ప్రారంభమే ఒక విశేషణం వేశారు. ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిదః. మాట్లాడడంలో బాగా నైపుణ్యం కలిగిన వాడు, మంచి బుద్ధిమంతుడు, బాగా చదువుకున్నవాడు, నవ వ్యాకరణ పండితుడు హనుమంతుడు. అంటే 9 వ్యాకరణములలో పండితుడని ఒక అర్థం, కొత్త వ్యాకరణములు ఎప్పటికప్పుడు చదువుతాడని ఒక అర్థం. అటువంటి ఆయన ఇలా అన్నాడు, మహారాజా, ఇటువంటి పిరికితనం విడిచిపెట్టు, నీవేమీ కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ఈ ప్రాంతంలోకి వాలి రాలేడు, ఎందుకంటే ఇది వాలికి ప్రాణం తీసేటటువంటి ప్రదేశం. మతంగ మహర్షి ఈ ప్రాంతంలోకి అడుగు పెడితే చచ్చిపోతావు నాయనా అని వాలికి శాపమిచ్చాడు. అందువల్ల ఇది వాలికి గండ ప్రదేశం, నీకు సురక్షిత ప్రదేశం. నువ్వు మా అందరికీ రాజువి, పరాక్రమవంతుడివి, అయినా నీ కోతి బుద్ధులు బాలేదన్నాడండోయ్. హనుమంతుడు చొరక గట్టిగా వేశాడు. హనుమంతుడికి అమ్మవారు వేసింది చొరక. ఒక్కొక్కడు వేస్తారు. అహో శాఖామృగత్వంతే వ్యక్తమే ప్లవంగమ. దూకడంలో బాగా అరితేరిన వాడిని ప్లవంగముడు అంటారు. కోతిగంతులేసే ఓ సుగ్రీవా, ఏమిటి కోతి బుద్ధి, చపలత్వం ఏమిటన్నాడు. శాఖామృగము అంటే కోతి అంటే అంతరార్థం కోతికి నిలకడ ఉండదు, చపలత్వం ఎక్కువ. ఇక్కడ ఉంటుంది, అక్కడికి వెడుతుంది, అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, నిలకడగా ఉండదు కదా. కోతులు తోటలోకి అడుగు పెడితే తినేది తక్కువ, పాడు చేసేది ఎక్కువ. నానా గందరగోళం చేసేస్తాయి, కొమ్మలు పుచ్చుకుని ఊపేస్తాయి. కారు అక్కడ పార్కింగ్ చేస్తే డామ్ డామ్ అని దూకుతాయి. అహోబలం వెళ్ళినప్పుడల్లా నా కారుకు 3 చోట్ల అందువల్ల నానాయాత్ర పెడతాయి అవి. నువ్వు కూడా అలా కోతుల్లో చపలత్వం ప్రదర్శిస్తావేమిటి? అంత పిరికివాడివైతే రాజు అలా అవుతావు.
బుద్ధిని మరిచిపోయి పిరికితనంతో కంగారు పడేటటువంటి వాడు ప్రభుత్వానికి పనికిరాట. ప్రభుత్వ పరిపాలన చేయాలంటే రాజు దగ్గర ధైర్యం ఉండాలి, నిలకడ ఉండాలి, చంచలత్వం విడిచిపెట్టాలి. నీలో అలాంటి లక్షణాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు కంగారు పడుతున్నావు అనగా, కంగారు పడక ఏం చేయను ఆంజనేయ, మామూలుగా అయితే భయపడను, కానీ వాలి అనే పదం నా చెవిలో పడితే నాకు కంగారు వచ్చేస్తుంది. నువ్వేమన్నావు? వాలి ఇక్కడికి రాడు అన్నావు. వాలి రాడు, కానీ వాలి దూతలు వస్తారు కదా, వాళ్ళకి ఈ శాపం పనికిరాదు కదా. వాలితో ఉన్న కొంతమంది బంధువులైనటువంటి వానరులు, వీళ్ళకి మాత్రమే మతంగుడి శాపం తగులుతుంది. వీళ్ళు వాలి మంత్రులు కారు, మనుష్యులు. ఆ మనుష్యులు కూడా మహావీరులుగా కనపడుతున్నారు. వారి ముఖములలో తేజస్సు కొట్టవచ్చినట్టు కనపడుతోంది. వాలి కొండ మీదకి రాలేకపోయినా వీళ్ళు రావచ్చు కాబట్టి వీళ్ళని చూస్తే భయం కలుగుతోంది. శత్రువులు మారువేషాల్లో వస్తారు, మన దగ్గర చేరతారు, మనతో మిత్రత్వం వహిస్తారు, స్నేహం చేస్తారు. శత్రువులు చాలా తెలివైన వాళ్ళట. ఒక వ్యక్తిని పడగొట్టడానికి ఇంట్లో చేరతారట, ఏదో రకంగా లూఫోలు పట్టుకుంటారట. అందుకే ఎవరిని పడితే వాడి ఇంటికి తొందరపడి రానివ్వకూడదు. బాగా పరిశీలించిన తర్వాత ఈ వ్యక్తి వల్ల మనకి ప్రమాదం లేదనుకుంటేనే ఇంట్లోకి రానివ్వాలి. దానికి చాలా టైం తీసుకోవాలి, ఆ తెలివితేటలు ఉపయోగించాలి. లేకపోతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమవుతుంది, కాళ్ళు అట్టుకుంటారు, 2 రోజులు పోయిన తర్వాత కొంప ముంచుతారు. హేమీలు కొత్త వాళ్ళని నమ్మి దెబ్బతిన్నారు. అందుకని నేను ఎప్పటికప్పుడు నా బంధువులకి వాళ్ళకి సలహా చెబుతాను, ఒరే నాయన తొందరపడి ఎవరిని పడితే వాడిని ఇంట్లోకి రానివ్వకండ్రా బాబు, వాడు పాకిస్తాన్ కూడా చేరో తెలియదు, ఎవడెవడో తెలియదు, చాలా కొంపలు ముంచేస్తారు వీళ్ళు. ఆ మధ్యన వాడు ఎవడో వచ్చి ఈ పీఠం నాదన్నాడు. 4 రోజులు వచ్చేట రహస్యంగా, వచ్చాక దీన్ని నాకు ఎవడో రాసేసాడు అంటాడు. ఈయన ఉన్నాడండి, ఈయన పేరు సత్యనారాయణ నిత్యనారాయణం. ఈయన ఇంటికి వచ్చి నీ ఇల్లునేమో ఫలానా వాడు ఎవడో హైదరాబాద్ వాడు రాశాడంటాడు. ఈయన ఇల్లు వాడెవడు రాయడానికి జరిగింది, ఇది చచ్చినంత పని అయింది. ఈ దౌర్భాగ్యుడిని పోలీసులు పిలిచి 4 తన్ని బయటికి గంటేసరికి తల ప్రాణం. ఈ లోపు ఏమో వీడు ఏం చేస్తాడనమాట, ఈ మీడియాకి సమాచారం, నా ఇంట్లోకి నేను ఎడుతుంటే ఫలానా వాడు నన్ను బయటికి గంటాడు అనడం. అప్పుడు నువ్వు మళ్ళీ దస్తావేజులు తెచ్చి, బాబోయ్ నా ఇల్లు అండి బాబు, ఇది నా ఇల్లు అని నిరూపించుకోలేక ఎంత ఇబ్బంది వస్తుంది. ఇది జరిగింది, అందుకు చెప్తున్నాను నేను. కాబట్టి శత్రువులు ఎప్పుడూ మారువేషంలో వస్తారు, మనకి మిత్రులను నటిస్తారు, కొద్ది రోజులు స్నేహం చేస్తారు, ఆ తర్వాత ఏదో సమయంలో మన లూఫోలు కనిపెడతారు, మన కొంప ఉంచుతారు. అందుకని భయపడుతున్నాను అని ఎంత జాగ్రత్తగా చెప్పాడండి సుగ్రీవుడు. సమయం చూసి మట్టు పెడతారు కనుక శత్రువుల్ని నమ్మకూడదు, ఆ విషయంలో జాగరూకతతో ఉండాలి. నువ్వు తెలివైన వాడివి, వాళ్ళు మనుష్యులు కనుక మానుష వేషంలో వెళ్ళు, మనిషి వేషంలో వెళ్ళి వాళ్ళెవరో ఏమిటో నమ్మదగినవారో నమ్మదగనివారో తెలుసుకుని నాకే విషయం చెప్పన్నట్ట. అక్కడ సుగ్రీవుడి యొక్క బుద్ధిమతత్వం తెలిసింది. సుగ్రీవుడి బుద్ధిమతం వరిష్ఠుడు ఎందుకయ్యాడు అంటే, హనుమంతుణ్ణి రామలక్ష్మణుల గురించి తెలుసుకోవడానికి పంపడం వల్ల. వెంటనే హనుమంతుడు ఒక మనిషి వేషం వేసుకున్నాడు. ఆ మనిషి కూడా ఎటువంటి మనిషి, మనలాంటి మామూలు మానవుడు కదట. భిక్షు రూపం తతో భేజే శఠబుద్ధితయా కపిహి. ఇప్పుడున్న వానరు రూపాన్ని విడిచిపెట్టి ఒక చక్కని సన్యాసి వేషం వేసుకున్నాడు. ఇందాకే చెప్పాను, ఇక్కడ భిక్షుకుడు అంటే ముష్టాడని కాదు, బ్రహ్మచారిని కాదు, సన్యాసి రూపమే ధరించాడు. అమర కోసం అలాగే చెప్పింది. ఆ తర్వాత రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళాడు. మానవ రూపం, అది కూడా భిక్షుక రూపం. ఆ రూపంతో వెళ్ళగానే రామలక్ష్మణుడికి నమస్కరించాడు. రాఘవౌ ప్రణిపత్యచ ఆబభాషే తదా వేరౌ యథావత్ ప్రశంసచ. వినయంగా నమస్కరించి ఇలా అన్నాడు. ఇది కూడా మన వాళ్ళకు అనుమానం వచ్చింది చాలామందికి. సన్యాసి నియమం ఏమిటి? గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి నమస్కరించకూడదు. రాముడు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు, పైగా క్షత్రియుడు, ఈయన సన్యాసి. సన్యాసి రాజుగారికి దండం పెట్టవచ్చా? ఆయన క్షత్రియుడని ఎలా తెలుస్తోంది? చేతిలో కోదండం ఉంది కదా, ఆయుధాలు పట్టుకొచ్చాడు, అందువల్ల చూడగానే తెలిసిపోతుంది. పైగా సీత అని విలపిస్తున్నాడు కనుక ఆయన స్త్రీ కోసం దుఃఖిస్తున్నట్టు కూడా అర్థమవుతోంది. అటువంటి వాడికి, గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి, రాజుగారికి, అన్నీ త్యజించిన సన్యాసి వేషములో ఉన్నవాడు నమస్కరించవచ్చా? సహజంగా హనుమంతుడు బ్రహ్మచారి, ఇప్పుడు సన్యాసి వేషంలో ఉన్నాడు.
సన్యాసి ఎలా నమస్కరిస్తాడు? దానికే ధర్మశాస్త్రం చెప్పింది. ఎదుటివాడిలో శక్తి ఉంటే మనకి తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే 2 చేతులు జోడించి దండం పెట్టేస్తాంట. అది ఆ శక్తి. దానికి ఉదాహరణే మనకి కాశీఖండం. స్కాంద పురాణంలోని కాశీఖండంలో వేదవ్యాసుడు మహర్షి, ఆయన అందరినీ దీవించవలసిన వాడు. కాశీలో ఉండగా ఆకలికి మాడిపోతూ ఉంటే ఒక ఆవిడ అన్నం పెడతాను రమ్మంది. ఆవిడ గృహస్థాశ్రమంలో ఉన్న ముత్తైదువు. ఆ ముత్తైదువును చూడగానే ఆశీర్వదించలేదు ఆయన. అంతకు పూర్వం కాశీనగరంలో ఏ వీధికి వెళ్ళినప్పుడు ఎవరైనా కనపడితే చెయ్యెత్తి దీవించేవాడు. కానీ ఇప్పుడు ఆవిడికి నమస్కరించాడు. అక్కడ రాశారండి అద్భుతమైన పద్యం. డాయబోయి అప్పుడాయమ్మ ఎవ్వరో ఏమి కులమునదియో ఎరుగకయును ఏ జొహారు నిడితి హృదయంబనేరుచు ఎదిరి ప్రాభవంబు నేర్పరింప. నేను దగ్గరికి వెళ్ళాను. ఆ అమ్మ ఎవరు, ఏమి కులం, అసలు ఆవిడ ఎవరు అని ప్రశ్నించకుండా ఆవిడ చూడగానే టక్కున 2 చేతులు జోడించి నమస్కరించాను. కారణం, మన హృదయమునకు, మనలో తపశ్శక్తి ఉంటే మన హృదయమునకు ఎదుటివాడి గొప్పతనం తెలుస్తుంది. ఆవిడని చూడగానే ఆవిడలో ఉన్న ఒక అద్భుతమైన తేజస్సుకి ఆకర్షింపబడి నాకు తెలియకుండానే నమస్కరించాను అని వ్యాసుడు అన్నాడు. ఎవరితో? అగస్త్యునితో. వ్యాసుడే అంత మాట అన్నాడే. కాబట్టి ఇంకా ప్రమాణం ఎవరు? కలియుగంలో మనకి వ్యాసుడే. వ్యాసుడు రాసిన పుస్తకాలే ప్రమాణం. ఆయన చెప్పిందే ప్రమాణం కనుక మనం అది అంగీకరించాలి. హనుమంతుడు ఎంతో గొప్పవాడు. ప్రస్తుతం సన్యాసి రూపంలో ఉన్నాడు. అయినప్పటికీ రాముడిని చూడగానే అద్భుతమైన తేజస్సుకి, ఆ వైష్ణవ తేజస్సుకి, ఆ పరమాత్ములలో ఉన్న దివ్యశక్తికి ఆకర్షితుడై తట్టుకోలేక నమస్కరించాడనమాట. అక్కడ దొరికిపోతాం మనం. అవతలవాడు భగవంతుడు, వీడు సామాన్యుడు అనే విషయం. ఇంకోటి ఏమిటి? ఎప్పుడైనా మనస్సులో ఉన్నటువంటి శక్తులు పక్కన పెడితే ఆకృతి స్తత్ర గుణాహ, ఒక్కొక్కప్పుడు ధర్మరక్షణ కోసం బయలుదేరాడు అనుకున్నప్పుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేతిలో ఆయుధం ఉంది. ఆయుధం ఉన్నవాడికి గురువులు దండం పెట్టకూడదు. కానీ ఈ ఆయుధంతో ధర్మరక్షణ చేస్తున్నాడని నీకు అనిపిస్తే అప్పుడు నమస్కరించవచ్చు. ఇప్పుడు రాముడు ధర్మరక్షణకు వెడుతున్నాడనే విషయం కూడా నీకు తెలిసిపోయింది. అందువల్ల ధర్మమును రక్షిస్తున్న వాడికి నమస్కరించు. భిక్షువు అంటే ఇంకొక అర్థం బ్రహ్మచారి కూడా ఉంది. బ్రహ్మచారి గృహస్థులకు నమస్కరించవచ్చు కాబట్టి దానివల్ల కూడా నమస్కరించారని కొందరు అంటారు. కానీ ఇక్కడ మాత్రం హనుమంతుడు తన సుందర హనుమద్రామాయణంలో రాసుకున్న ప్రకారం అయితే, నేను రాముణ్ణి మొదట చూశాను, చూడగానే నా దైవమని తెలిసింది, దైవమని తెలిసాక నేను ఏ రూపంలో ఉన్నా దండం పెట్టాను, దేవుడని తెలిసాక దేవుడి దగ్గర మన వేషాలు ఏమిటి, మన గురువులు ఏమిటి, మన తత్వం ఏమిటి, మన సన్యాసులం అయితేనేమిటి, దండం పెట్టవలసిందే అన్నాడు. అంతే. ఆదిశంకరుడే నరసింహస్వామి కనపడ్డాడు, నమస్కరించాడు లేదా? బోయివాడి రూపంలో నరసింహస్వామి వారు కనపడితే దండం పెట్టాడు. ఎందుకంటే అక్కడ బోయివాడు కాదు, ఆయన నరసింహస్వామి కనుక. ఇవి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏమన్నాడు? మహానుభావులారా, రాజఋషుల్లో ఉన్నారు, మీరు దేవతల్లా ఉన్నారు, నిరంతర తపస్సు చేసే మహానుభావుల వేషము వేసుకున్నారు. వేసుకున్నది తాపస వేషం, కానీ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. మీ ఆయుధాలని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి జంతువులు, సింహాలు, పులులు, పక్షులు హడిలి పారిపోతున్నాయి. ఇది పరస్పర విరుద్ధ వేషమే. తపస్సు చేసేవాడి దగ్గర ఆయుధాలు ఉండొచ్చా? ఆయుధాలు ఉంటే తపస్సు సాగుతుందా? అలాగని మిమ్మల్ని ఏదన్నా ప్రశ్నిద్దామంటే మీ ముఖాలు చూస్తేనే దేవతల్లా కనపడుతున్నారు, మహాపరాక్రమం కనపడుతున్నది, మీరు పరమ ధర్మాత్ములని తెలిసిపోతున్నది. ఆజానుబాహులైన మిమ్మల్ని చూస్తే శరీరమంతా రకరకాల ఆభరణాలు ధరించి సింహాసనం మీద కూర్చుని ఈ మొత్తం భూమండలాన్ని పరిపాలించటానికి అర్హత కలిగిన వారిలా కనపడుతున్నారు. మీరు ఇలా అడవుల్లో తిరగకూడదు, అనేక ఆభరణాలు ధరించాలి, ఉత్తమ వస్త్రాలు ధరించాలి, భూమండలం అంతా పరిపాలించాలి. కేవలం భూమండలమే కాదు, చరాచర జగత్తంతా పరిపాలించే శక్తి మీ దగ్గర కనపడుతున్నది. ముందేమో సమస్త భూమండలం అన్నారు. ససాగరవనాంకృత్సనాం వింధ్యమేరు విభూషితాం. హనుమంతుడు ఏమన్నాడు? ఈ వింధ్యమేరు పర్వతాల మధ్యలో ఉన్న భూమి, సప్త సముద్రాలతో పరివేష్టింపబడిన భూమి మొత్తమంతా మీరే పరిపాలించాలి, అంత శక్తి మీలో కనపడుతున్నది అని. తర్వాత కేవలం భూలోకమేనా, త్రిలోకములను కూడా పరిపాలించే శక్తి మీ దగ్గర ఉన్నది. ఇక మీ ఖడ్గాలు చూస్తే
పొడవుగా కుబుసం విడిచిన పాముల్లా కనపడుతున్నాయి. మహానుభావులారా, నేను ఇంత మాట్లాడినా మీరు మాత్రం నాకు సమాధానం చెప్పటం లేదు. నా గురించి నేను చెప్పుకుంటున్నాను. నన్ను హనుమంతుడు అంటారు. వానరుణ్ణి, పరమపుణ్యాత్ముడు ధర్మాత్ముడు అయిన సుగ్రీవుడికి నేను మంత్రిని, స్నేహితుణ్ణి, కామరూపుణ్ణి. ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలను. అందుకే వానరుణ్ణైనా ఇప్పుడు నరుడిగా మారాను. ఈ భిక్షు రూపంతో ఋష్యమూక పర్వతం నుండి ఇక్కడికి వచ్చాను. కారణాంతరాల వల్ల ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి వాళ్ళకి వాలి భయం ఉండదు కనుక తన సోదరుడు వాలితో తగాదా వచ్చినటువంటి సుగ్రీవుడు అక్కడ మకాం పెట్టాడు అని ఈ విధంగా పలకగా అంతా విన్నాడు రాముడు. హనుమంతుని భాష, ఆయన ముఖ కవళికలు, పళ్ళు కళ్ళు మొదలైనవి కదిలించటం, కనుబొమ్మలు కదిలించటం అన్నీ చూశాడు. కొంతమంది మాట్లాడుతుంటే కనుబొమ్మలు వికృతంగా ఉంటాయి, కొంతమంది అన్నిటికీ పళ్ళు బిగించి మాట్లాడతారు, కొంతమంది తరువుకు వచ్చినట్టు మాట్లాడేస్తారు, వేస్తారు, ఏం అర్థం కాదు. అలాంటివి ఏమీ లేవుట హనుమంతుడిలో. అందుకే రాముడు ఆనందించి, లక్ష్మణ చూశావా ఇతని వాక్చాతుర్యం, ఇతడు మహాపండితుడని పొగిడాడు. పొగిడింది రాముడు, పోనీ మీరు నేను కాదు, ఏ యూనివర్సిటీ ఇచ్చిన సర్టిఫికెట్ కాదు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన అవార్డులు కాదు, విశ్వానికే యూనివర్సిటీ అయినటువంటి వాడు, విశ్వవిద్యాలయానికే విద్యాలయం వంటి వాడైన రామచంద్ర ప్రభు హనుమంతుడికి ఇచ్చిన సర్టిఫికెట్ ఇప్పుడు ఇవ్వబోయే మాటలు అన్నమాట. హనుమంతుడిని రాముడు పొగిడాడు. రామచంద్ర ప్రభు యొక్క ప్రశంసలు పొందే భాష హనుమంతునిది కాబట్టి హనుమంతుడు మహాపండితుడు, బుద్ధిమతాం వరిష్టం అని పిలువబడ్డాడు. మహాద్భుతమైన శ్లోకాలు ఇప్పుడు వచ్చేవన్నమాట. రెండంతే. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణః నా సామవేద విదుషః శక్యమేవం విభాషితుం నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శ్రుతం బహువ్యాహరతానేన నకించిదపశబ్దితం. ఇప్పుడు మొదటి శ్లోకం చూద్దాం. ఇతడు ఋగ్వేదంలో బాగా ఆరితేరిన వాడు, ఋగ్వేదం బాగా చదివాడు. వినీతుడు అంటే ఆ వేదములో ఆరితేరాడు. ఆ వేదం ఆయనకి అర్ధరాత్రి వేళైనా సరే పిలిస్తే పలుకుతుందన్నమాట, అంత బాగా చదివాడు. రెండవది, యజుర్వేదం కంఠస్థం చేశాడు, ధారణ చేశాడు. పుస్తకం చూసి వేదం చదవడు ఆయన, ధారణే చేశాడు. మూడవది, సామవేదంలో విదుషః విద్వాంసుడు. మూడు పదాలు, 3 వేదాల్లో పండితుడని ఒక్క ముక్క నేయచ్చుగా అనలా. ఋగ్వేదములో ఆరితేరాడు, యజుర్వేదాన్ని కంఠస్థం చేశాడు, సామవేదంలో విద్వాంసుడు. ఈ 3 వేదములలో ఇంత గొప్పవాడు కాకపోతే ఇంత బాగా మాట్లాడాడు. ఎలా తెలిసిందండి? ఆయన ఏమైనా వేదం చదివాడా? రాముడు రాగానే రామా మీ విల్లులు బాగున్నాయి, మీ రూపం బాగుంది, నేను సుగ్రీవుడి మంత్రిని, ఇలాగే ఆయన మాట్లాడింది. అయినా ఆయన ఈ పాండిత్యం ఎలా కనిపెట్టాడు అంటే వారి మాటల యొక్క తీరుని బట్టి వాడు ఎటువంటి పండితుడో జ్ఞానులు కనిపెడతారు. ఋగ్వేదం బాగా చదివినవాడు క్రమం తప్పకుండా మాట్లాడతాట. చెప్పడానికి ఒక క్రమం ఉంటుంది, ఒక సీక్వెన్స్ ఉంటుంది. 1 తర్వాత 2 ఎలా వేస్తామో, 2 తర్వాత 3 ఎలా వేస్తామో సంఖ్యల్లో తాను చెప్పదలిచినది ఒకదాని తర్వాత ఒకటి క్రమ పద్ధతిలో చెప్పాలి. ఆ చెప్పాలంటే ఋగ్వేదం ఎరిగిన వాడితేనే చెప్పగలడు. కొంతమంది కథ మొదలెట్టి ఈ మధ్యలో వేరే చోటకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రాలేడు, చివరికి ఏం చెప్పాలో మర్చిపోతాడు. చెప్పాలన్నది ఏం అర్థం కాదు. ఓయ్ బాబోయ్, కొన్ని చోట్ల భాష్యాలు వింటూ ఉంటే ఇంతకీ అతడు ఏం చెప్పాడో నాకు అర్థం కాదు ఇప్పుడు కూడా. ఆడవాళ్ళు విభూతి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, ఇది ధర్మ సందేహం. ఒక ఆయన సందేహం తీర్చాడు. చివరికి వచ్చారు, నాకు ఇప్పుడు ఏం చెప్పాడు నాకే తెలియలేదు. ఇంక వాళ్ళకేం తెలుస్తుంది? పెట్టవచ్చా అంటే పెట్టవచ్చు, పెట్టకూడదా అంటే పెట్టకూడదు, కొందరు పెట్టచ్చు అంటారు, కొందరు పెట్టకూడదు అంటారు, కొందరు ఆడవాళ్ళు అంటారు, కొందరు మగవాళ్ళు అంటారు, ఇలా చెప్పాడండి. దానివల్ల ఉపయోగం ఉంది. స్త్రీలు కూడా విభూతి ధరించండి అని శివపురాణంలో పలానా చోట ఉందని నేను చెబితే దానికి ఒక క్రమ పద్ధతిలో విధానం చెబితే నీకు అర్థమవుతుంది. ఏమీ లేకుండా నువ్వేం చెబుతావు చెప్పకపోతే ఎలాగా? అందులో ఇతడు ఒక క్రమ పద్ధతిలో తాను చెప్పాలనుకునో చెప్పాడు. ముందేమో నమస్కరించాడు, మన రూపాన్ని ప్రశంసించాడు, తర్వాత సుగ్రీవుడి గురించి చెప్పాడు, నేను హనుమంతుడిని అన్నాడు,
కామరూపుణ్ణి అన్నాడు. ఇలా చెప్పవలసినవన్నీ క్రమంలో చెప్పాడు. ఈ క్రమం వచ్చింది గనక ఈతడు ఋగ్వేద పండితుడు. రెండవది, యజుర్వేదమును కంఠస్థం చేశాడు, ధారణ చేశాడు. యజుర్వేదాన్ని కంఠస్థం చేసినటువంటి వాడు సూటిగా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పగలడు. నిజంగా యజుర్వేద పాండిత్యం అనుకుంటే మనం చెప్పేది అవతలవాడికి అర్థమవుతుంది. నేను నా దారిని ఏదో శ్లోకం చదువుకుపోయి ఆ భాష అర్థం కాకపోతే, కథ మీకు సూటిగా అర్థం కాకపోతే ఇక్కడ ఒక్కడు రాడు వినలేడు. ఏం ఉపయోగం దానివల్ల? ఏదో చెప్పుపోయి మాధ్యాలంబు అంతటా అక్కడికి వచ్చినది అన్నా అనుకోండి, ఈ మాధ్యాలం అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ఇంతకీ మాధ్యాలం అంటే ఏమిటని అడిగట్టు ఇలాంటి కుర్రాడు. మాధ్యాలం అంటే తెలియదా? బిడాలం అన్నట్ట. బిడాలం అంటే మాధ్యాలం. వెనకడుగు సామెత ఉందిలండి. హరిప్రసాద్ గారి ఇల్లు ఎక్కడ? సోమసుందరం గారి ఇంటి పక్కన. సోమసుందరం గారి ఇల్లు ఎక్కడ? హరిప్రసాద్ గారి ఇంటి పక్కన. ఆరెండిళ్ళు ఎక్కడ? ఒకదానికోటి పక్కన. అలా చెబితే ఏం ఇంట్రెస్ట్ తెలుస్తుంది మనకి చెప్పండి? చెప్పేదితో అర్థం అవ్వాలి, సూటిగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, తేలిగ్గా అర్థం అవ్వాలి. యజుర్వేదంలో బాగా పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు ఏం చెప్పినా అవతలవాడి మనస్సుకు హత్తుకుంటుంది, స్పష్టంగా అర్థమవుతుంది, తేలిగ్గా అర్థమవుతుంది. ఈతడు చెప్పినవి మనకు అర్థమయ్యాయి కాబట్టి ఇతడు యజుర్వేద పండితుడు. క్రమం తప్పకుండా చెప్పాడు, సూటిగా స్పష్టంగా చెప్పాడు. ఇక మూడవది, సామవేదంలో విద్వాంసుడు. ఇది ఎలా చెప్పాడు? సామవేదం చదివినటువంటి వాళ్ళు శ్లోకం చదివితే మధురంగా ఉంటుంది, వాళ్ళ కంఠంలో మాధుర్యం ఉంటుంది, ఆ మాట్లాడే తీరు సంగీతంలో ఉంటుందిట. ఈతడు మాట్లాడుతూ ఉంటే సంగీతం పాడినట్టు ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఈతడు సంస్కృతాన్ని ఉచ్చరిస్తూ ఉంటే సరిగమ పదనిస అన్నట్టుగా ఉందన్నమాట. అందుకని ఈతడు సామవేద పండితుడు. సామవేదం నిజంగా చదివితే వాడి కంఠం అంత మధురంగా ఉంటుంది. కొంతమంది శ్లోకం చదువుతారు సరే, తతో రావణని తాయాస్యతృకర్శన హయ్యేష మతమన్వేషం అయిపోయింది శ్లోకం. ఇంక దానివల్ల ఉపయోగం ఉంది? ఆ శ్లోకానికి ఒక మాధుర్యం ఉంది, దాన్ని గానం చేయాలి, దాన్ని స్పష్టంగా చదవాలి. దబ 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 వచ్చేసిందంటే ఏం ఉపయోగం లేదట. అందువల్ల హనుమంతుడు మాట్లాడిన ప్రతి శబ్దము మధురముగా, అవ్యక్త మధురంగా ఉందన్నమాట. అందువల్ల ఈతడు సామవేద పండితుడు. ఈ మూడు వేదములలో కనుక ఈతడింత గొప్పవాడు కాకపోతే ఏవం ఈ విధముగా విభాషితం మాట్లాడడానికి నశక్యం, శక్తుడు కాడు, ఈతడు మాట్లాడలేడు. కాబట్టి ఇతని మాటని బట్టి నాకు అర్థమైపోయింది. ఇంక రెండవది ఏమన్నాడు? నూనం వ్యాకరణం కృత్సనం అనేన బహుధా శృతం. శృతం వినబడింది లేక చదవబడింది. ఇతడు బాగా చదివాడు. దేనిని? వ్యాకరణాన్ని. ఎలాగా? కృత్సనం పూర్తిగా చదివాడు. కృత్సనము అంటే సంపూర్ణముగా, సమగ్రముగా. సంపూర్ణం కంటే సమగ్రం ఇంకా గొప్పది. సమగ్రం అంటే ఇంత పిసరు కూడా వదలకుండా ఉన్న పూర్తి కథ అని అర్థం. అందుకే సమగ్ర రామాయణం అంటే కథని ఏమాత్రం వదలకుండా ఉండడం అన్నమాట. కథలో కల్పితం ఉండకూడదు, కథ వదలకూడదు, అది సమగ్రం. అలా ఈతడు వ్యాకరణం వదలకుండా పూర్తిగా చదివేట, కొరత లేకుండా చదివేట, ఇంత కూడా వదలకుండా చదివేట. ఎలా తెలుస్తోంది అంటే అనేనా బహువ్యాహరత న కించిత్ అపశబ్దితం. ఇంత మాట్లాడాడైనా ఈ మాటల్లో ఎక్కడ ఒక్క అపశబ్దము లేదు, వ్యాకరణమునకు విరుద్ధమైన మాట లేదు. వ్యాకరణానికి విరుద్ధంగా మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కలియుగంలో కదా. చూస్తూనే ఉన్నాం, తెల్లవారులేస్తే గొప్ప గొప్ప వాళ్ళ పురాణాల్లో కూడా అలాగే ఉంటాయి. సకల కోరికలు అంటాడు కర్మ. సకల సంస్కృతం, కోరిక తెలుగు పదం, ఈ రెండు సమాసం చేస్తారు. మూఢ నమ్మకం అంటాడు ఒక మూఢుడు. మూఢ సంస్కృతం, నమ్మకం తెలుగు పదం అనేది తెలియదు వాడికి కనీసం. ఇలా ఎన్నున్నాయండి బాబు. శుద్ధ దండగ, శుద్ధ సంస్కృతం, దండగ తెలుగు పదం, ఇది సమాసం చేస్తే వాడికి చవట భాష రాదంటారు వ్యాకరణం వచ్చిన వాళ్ళు. మేము పద్యాల్లో అలా రాయకూడదు. అలాంటి రోజు పురాణాల్లో మీరు చూడండి ఒకసారి, హేమాహేమీలు బాగా ప్రసిద్ధికెక్కిన వాళ్ళ పురాణాలు 4 వింటే ఇలాంటివి ఎన్ని దొల్లుతాయో. ఈ కలియుగంలో అసలు వాడికేమీ రాదు కాబట్టి, చెప్పానాం వినానాం ఇద్దరూ కూడా ఒకే రకమైన వాడు కాబట్టి దాని గురించి ఆలోచించరు. కానీ కాస్తైందే భాషా జ్ఞానం ఉన్నవాడు ఆహా ఇతడు ఎంత పండితుడు అనిపిస్తుంది అన్నమాట. కాకపోతే కలియుగానికి ఒక లక్షణం ఉందిట, దాతాకులీన. ఈ కలియుగంలో బాగా దానం ఇచ్చినటువంటి వాడు, మంచి కులంలో పుట్టినటువంటి వాడు, ఎక్కువ దాతలు లేకపోతే మహాత్ములు, ఇటువంటి వాడు తొందరగా పోతారట. వాళ్ళకి కీర్తి కొంచెం తక్కువ ఉంటుందట. ఉండదని కాదు,
సహజంగా తక్కువ పాండిత్యం ఉన్నవాడికి, పట్టు పరిశ్రమ బాగా కలిగిన వాడికి, ప్రచారం చేసుకోగలిగిన వాడికి కలియుగంలో తొందరగా కీర్తి వచ్చేస్తుంది. ఎలా వస్తుందో అలాగే పతనం అయిపోతుంది అని చెప్పారు. అవన్నీ ఇప్పుడు ఎందుకులండి, కానీ మొత్తం మీద నేను ఎందుకు చెప్తున్నానంటే, రామచంద్రుడు హనుమంతుని భాష విన్నాక ఒక్క అపశబ్దము లేదు, ఇతడు సంపూర్ణ పండితుడు అని చెప్పాడు, వ్యాకరణ పండితుడు అని చెప్పాడు. ఇదే కాక ఇంకా ముఖ లక్షణాలు చూడండి. నా ముఖే నేత్రయోర్వాపి లలాటేచ భ్రువోస్తథ అన్వేష్వపి చ గాత్రేషు దోష సంవిదిత క్వచిత్ అన్నాడు ఆయన. మాట్లాడేటప్పుడు ముఖంలో కానీ, కనుబొమ్మల్లో కానీ, కంటి గుడ్లు తిప్పడంలో కానీ, నుదుటి దగ్గర కానీ ఏ వికారము కనపడలా. కొంతమంది మాట్లాడుతుంటే వికారంగా ఉంటుందన్నమాట, తెగ తిప్పేస్తారనమాట. ఇలా తిప్పేస్తాడు, అలా తిప్పేస్తాడు. తర్వాత మహావేగంగానూ చెప్పకూడదు, అలాగని అరగంటకో పదము వాడకూడదు. అయితే కొంతమంది ఉపన్యాసం చెప్పేటప్పుడు దబ 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 చెప్పిపోతారు, లేదా ఆచితూచి ఒక్కొక్క ముక్క చెబుతారు. అంత వేగంగానూ చెప్పరాదు, అసలు వేగం లేకుండా తడబడుతూనూ చెప్పకూడదు. మధ్యమ స్వరంతో, మధ్యమమైన విధానంతో చెప్పాలి. అలా చెబుతున్నాడు ఇతడు. కంఠస్వరం కూడా ఎక్కడ పెంచాలో, ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ మధ్యమం వాడాలో తెలిసి మాట్లాడుతున్నాడు. సంస్కార క్రమ సంపన్నాం. ఇతని దగ్గర భాషలో, ముఖ కవళికలలో, విధానంలో సంస్కారం కనబడుతున్నది. అంటే అర్థం ఏంటి? సంస్కారం కలిగిందని సంస్కృతం అంటారు. సంస్కృతం అనే శబ్దమునకు సంస్కరింపబడిన భాష. అద్రుతాం అంటే మరీ బాగా ఎక్కువ వేగం కాదు. అవిలంబితాం, అవిలంబితం అంటే మరీ విలంబం లేకుండా కాకుండా ఉందన్నమాట. ఎక్కువ గ్యాప్ వచ్చేయకూడదు కదా. మాటకి మధ్యలో అరగంట పడితే ఎంతసేపు వింటాం మనం. ఇప్పుడు అతడు అని మాట్లాడితే ఈ పురాణం అవడానికి ఏడాది పడుతుంది. కాబట్టి ఇతని దాంట్లో మరీ వేగము లేదు, అలాగని వేగము లేకపోవటము లేదు. హృదయాన్ని ఆకట్టుకునేటట్టుగా ఉంది ఉచ్చారణ. కాబట్టి ఇతడు గొప్పవాడు. మాట్లాడేటప్పుడు కొంతమంది వాడు అని రాగం తీస్తారట, అందుకని గీతి. పారాయణ చేసేటప్పుడు కూడా చూశారు మీరు, చాలామంది శ్లోకం చదివేటప్పుడు యువాభ్యాం అని అరగంట గీతం తీస్తాడు. అటువంటిది దోషం. గీతి అంటే రాగం తీస్తూ ఎక్కువసేపు సాగదీసుకుంటూ చదవడం అన్నమాట. శ్లోకాలు అలా సాగదీయకూడదు. రెండవది శీఘ్రి, మహావేగంగా చదవకూడదు. శ్రీమాత శ్రీ మహారాజీ శ్రీమతి సింహాసనేశ్వరి దగ్గర కూడా సంబోధన అయిపోయింది, సహస్రం అయిపోయింది. ఏమిటి దీనివల్ల ఉపయోగం? అంత వేగముగాను చదవకూడదు. శిరఃకంపి, కొంతమంది ఊపేస్తారనమాట చదివిన కాసేపు కూడా. అలా తలకాయ ఊపకూడదట. నేను చెప్పలా, రామాయణం చెప్పింది ఇక్కడ, రాముడు చెబుతున్నాడు. తలకాయ ఊపడం ఉండకూడదు. తథా లిఖిత పాఠక, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు మాట్లాడే వాటిని రాసుకుని చదవకూడదట. మీరు చూసారా రాజకీయ నాయకులు, వాడు చెప్పాలనుకున్నది కాగితం మీద రాసుకొని చెబుతాడు, అది చూసి చదివేయటం అనమాట. ఇక్కడ కూర్చున్నటువంటి పద్మాకర్ గారికి, పద్మాకర్ గారి పక్కన కూర్చుని ఉన్న రత్నాకర్ గారికి, రత్నాకర్ గారి పక్కన కూర్చున్న హరిప్రసాద్ గారికి, ఈ కిన్నీలకి ఇవన్నీ సాగదీసి చూసి చదివేసరికి తెల్లారుతుంది. ఇది చూసి ఉపన్యాసం చెప్పడం అది పాపమే. అనర్థజ్ఞ అంటే వాడు ఏం మాట్లాడుతాడో దాని అర్థం వాడికి తెలియదు. అర్థము తెలియకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం. అల్పకంఠశ్చ, గొంతుకు లేవదు కొంతమందికి. బాగున్నారండి, ఏమిటిది చస్తాం అవతల వాడికి అర్థం అవ్వాలి కదా. నువ్వేం మాట్లాడుతావో తెలియదు. అన్నం తింటావా అని అడిగా అనుకోండి, అన్నం తినడానికి వస్తానండి అంటే తింటావా తినవా, నన్ను తింటావు మధ్యలో. కాబట్టి అల్పకంఠశ్చ, బొత్తిగా గొంతుకు లేవని వాడు. షడేతే పాఠకాధమా, ఈ 6 అధమ పాఠకులట. అలా ఉండకూడదు. ఈ లక్షణములు ఏమీ లేకుండా ఈ హనుమంతుడు మాట్లాడుతూ ఉంటే ఎంత బాగున్నది అని పలికాడు రాముడు లక్ష్మణునితో. దాన్ని బట్టి హనుమంతుడు ఎంత గొప్ప అద్భుత పండితుడో అర్థం చేసుకోండి. అంతటి రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం పొందాడు ఆయన. అప్పుడు లక్ష్మణుడు నవ్వి, మేము రామలక్ష్మణులం దశరథ పుత్రులం అని క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్పగానే ఆనందపడిపోయాడు ఈయన. దశరథుడు తెలుసు ఆయనకి, రామలక్ష్మణుల గురించి తెలుసు, మానసికంగా రాముడి భక్తుడే కదా. వెంటనే ఆనందపడి మా సుగ్రీవుడికి రాజ్యం వచ్చేసినట్టే అన్నట్ట.
ఈ మాట వినడంతో రాముడు లక్ష్మణుడు వచ్చాడు అనడంతో ఆనందపడ్డాడు. లక్ష్మణుడు సమాధానం చెబితే ఈయన రాముడితో మాట్లాడాడు. రామా, ఈ అడవి కేకారణ్యమే అతి భయంకరమైనదే. సింహ శరభ శార్దూలాది మృగాలతో ఆకీర్ణమై ఉన్న ఈ అడవిలోకి ఎందుకు వచ్చారు మీరు అని అడిగితే అప్పుడు కూడా రాముడు చెప్పకుండా లక్ష్మణుడు సమాధానం చెప్పాడు. ఈయన అడిగింది రాముడిని, కానీ సమాధానం లక్ష్మణుడు చెప్పాలి. నాయనా, నీకు దశరథుడి గురించి తెలుసని అర్థమవుతున్నది. ఆ దశరథ మహారాజు గారి పెద్ద కొడుకు ఆయన, రెండో కొడుకుని నేను. మేము తండ్రి గారి ఆజ్ఞ వల్ల ఈ అరణ్యానికి వచ్చాం. అరణ్యంలో 14 ఏళ్ళు ఉండాలి. ఆ సమయంలో పరమ భయంకరుడైనటువంటి రావణుడు అనేవాడు, మేము ఇంతవరకు వాడిని చూడలేదు, అటువంటి వాడు మా రాముని భార్యని, మా వదిన గారిని అపహరించాడు. ఆమెను వెతుక్కుంటూ వస్తూ ఉంటే ధనువు అనేటటువంటి వాడి కొడుకు కబంధుడిగా మారి మా చేతిలో మరణించి శాప విముక్తి పొందాక మీ దగ్గరికి పంపాడు. సుగ్రీవుడితో స్నేహం చేసుకుంటే రాముడి భార్య రాముడికి దొరుకుతుందని, సుగ్రీవుడికి మా సాయం అవసరమని, మాకు పరస్పర స్నేహం మంచిదని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు. అదిగో అతడు చెప్పాక పంపా సరస్సుకి వెళ్ళి పరమ పూజ్యురాలైనటువంటి శబరిని చూచి, మతంగ మహర్షిని చూచి ఇక్కడికి వచ్చాం. ఇదిగో పుణ్యాత్ముడివైన నీతో మాకు స్నేహం కలిసింది అనగానే హనుమంతుడు ఎంతో ఆనందపడిపోయి, మహాత్ములారా, జితేంద్రియులు, వాక్చాతుర్యం కలిగిన వారు, ధర్మమూర్తులు మీరు. మీ గురించి వినడమే కానీ కళ్ళారా చూసే భాగ్యం ఇప్పుడే లభించింది. ప్రస్తుతం మా ప్రభువు అన్నగారితో వైరం వచ్చి రాజ్యభ్రష్టుడై ఇక్కడే ఋష్యమూక పర్వతం దగ్గర తిరుగుతున్నాడు. మిమ్మల్ని చూడగానే కంగారుపడి మలయ పర్వతం మీదకి దూకాడు. ఆయనకి మీ అవసరం ఉన్నది, మీకు ఆయన అవసరం ఉన్నది, సందేహం లేదు. మీ పరస్పర మైత్రి వల్ల మీకు లాభం చేకూరుతుంది. సుగ్రీవుడు మీకు సాయపడతాడు, సీతాన్వేషణకు ఉపయోగపడతాడు చెప్పాడని. సీతాయా పరిమార్గణి, సీతని వెతకడానికి ఉపయోగపడతాడు. ఈ విధంగా పలికి ఇక్కడి నుంచి కొండదాకా వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. అంత ఆలస్యాన్ని ప్రస్తుతం మా ప్రభువు భరించలేడు, మేము భరించలేము అని టక్కున వానర రూపం ధరించి వారిద్దరిని భుజం మీద ఎక్కించుకుని రువ్వుని ఎగిరి అక్కడ పట్టుకుపోయాట. భిక్షు రూపం పరిత్యజ్య అంటే వాళ్ళకి నమ్మకం కలిగింది ఈయన మీద, ఈయనకి వాళ్ళంటే భక్తి ఏర్పడింది, అందుకే ఆ భిక్షు రూపం విడిచిపెట్టాడు. వానరం రూపమాస్థిత, వానర రూపం ధరించాడు. తన భుజస్కంధాల మీద పృష్ఠం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇక్కడ పృష్ఠం అంటే భుజాలని చెప్పాలి. అలా కూర్చోబెట్టుకుని క్షణమాత్రంలో మలయ పర్వతం దగ్గర ఋష్యమూక పర్వత ప్రాంగణం దగ్గర చేరాడు. నిజానికి ఋష్యమూకము మలయము జంట జంటగా పక్కనే ఉంటాయి. ప్రస్తుతం మాత్రం వాలి పంపగా వీళ్ళు వచ్చారేమోననే కంగారులో ఋష్యమూక పర్వతానికి పక్కనున్న మలయం మీదకి దూకాడు. ఎవరు? ఈ సుగ్రీవుడు. అందుకే ఇక్కడ ఋష్యమూకాత్తు హనుమాన్ గత్వాతు మలయంగిరిం, ఋష్యమూక పర్వతం మీద నుంచి ఎగిరి మలయ పర్వతానికి చేరాడు అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి సుగ్రీవుడున్న చోటకి తీసుకెళ్ళాడు.